బెంగాల్ ప్రజలలో విపరీతమైనటువంటి కసి ఉంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనయ్యా అంటే, ఇప్పుడు ఆ సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో వాళ్ళు స్వయంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఆ ఫెన్సింగ్ వేసే చోట మొన్న బంగ్లాదేశీలు రాళ్ళేయబోతుంటే కత్తులు, కర్రలు పుచ్చుకొని నిలబడ్డారు బెంగాల్ ప్రజలు. అలాగే అవతల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం వాళ్ళకి అదే వాళ్ళకి సంబంధించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి అండగా నిలబడితే, ఇక్కడ మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి మన ప్రజలు అండగా నిలబడ్డటువంటి సందర్భం. ఫెన్సింగ్ ఇప్పుడు దగ్గరుండి ఏబిస్తున్నారు. తద్వారా ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గం అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్‌గా నిరూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ స్వయంగా సపోర్ట్ చేస్తూ ఉండటం అన్నది ఇందులో కీలకం. పబ్లిక్కే చేస్తున్నటువంటి ఈ వ్యవహారంతో బెంగాల్‌లో కూచ్ బెహార్ లోకల్స్ వాళ్ళ ల్యాండ్‌ని ఇస్తున్నారు. అలాగే ఫెన్సింగ్ వేయమని చెప్పేసి ప్రత్యక్షంగా వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే, ఈ పద్దాక ఈ చొరబాటుదారులతో సఫర్ అయింది ఆ పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న ప్రభుత్వానికి, అలాగే రక్షణ దళాలకి అండగా ప్రజలే నిలబడుతున్నారు.